హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ యూ జిందగీ అన్లిమిటెడ్. ఈరోజు హైదరాబాద్ టు ఊటీ ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే హైదరాబాద్ టు మైసూర్ రీచ్ అవ్వండి త్రూ బస్ ఆర్ ట్రైన్. 12 hours ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. వన్స్ మైసూర్ రీచ్ అయ్యాక ఒక 1 day మైసూర్లో స్టే చేయండి. అక్కడ మైసూర్లో ఏమేమి ప్లేసెస్ చూడాలనేది నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మైసూర్ టు ఊటీ వెళ్ళేటప్పుడు 2 forests దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది. బందీపూర్ ఫారెస్ట్ అండ్ ముడుమలై ఫారెస్ట్. ఈ జర్నీ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఫారెస్ట్ వెళ్ళేటప్పుడు చాలా వైల్డ్ యానిమల్స్ మనం నోటీస్ చేయొచ్చు. ఫారెస్ట్ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to నైట్ 9 o'clock వరకు. దారిలో మనకి చాలా యానిమల్స్ అయితే కనిపిస్తాయి. పీకాక్స్, డీర్స్, ఎలిఫెంట్స్ అండ్ మన లక్ బాగుంటే టైగర్స్ అండ్ చీతాస్ కూడా కనిపిస్తాయి. ఇక డీర్స్ అయితే లెక్కలేదు, ఎటు చూసినా గుంపులు గుంపులుగా జర్నీ మొత్తం అవే కనిపిస్తుంటాయి. ఇవన్నీ మనం జూ పార్క్లో చాలాసార్లు చూసుంటాము. బట్ జూ పార్క్లో ఏంటంటే అక్కడ బంధించున్నవి చూడడం వేరు, ఇక్కడ మనం ఫాస్ట్లో లైవ్లో చూడడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ జంతువులు భయపడేలా కానీ ఇరిటేట్ అయ్యేలా కానీ చంపిల డ్రెస్సెస్ లేదా డార్క్ షేడ్స్ వేసుకోకుండా చాలా లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం మంచిది. ఇంతకీ ఊటీ చూడడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే ఇయర్ లాంగ్ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మాన్సూన్, వింటర్ అండ్ సమ్మర్ సీజన్ ఎప్పుడు వెళ్ళినా ఊటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ టైంలో చాలా హెవీ రైన్ఫాల్ ఉంటుంది. అప్పుడు కూడా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే మనం బయట తిరగడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఊటీలో మార్చ్ టు మే వరకు చాలా పీక్ సీజన్. ఈ టైంలో దేశం నలుమూలల నుంచి చాలా ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. ఈ టైంలో హోటల్ రేట్స్ అండ్ క్యాబ్ ఫేర్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మే మంత్లో అయితే సమ్మర్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఆ టైంలో ఊటీ చాలా బ్యూటిఫుల్గా అండ్ టూరిస్టులతో చాలా కలర్ఫుల్గా ఉంటుందని విన్నాను. Please like and subscribe our channel. ఫైనల్లీ ఊటీ అయితే రీచ్ అయిపోయాము. మైసూర్ టు ఊటీ జర్నీ టైం వచ్చేసి 3 to 4 hours టైం పడుతుంది. ఊటీలో ఎటు చూసినా మౌంటైన్స్, వ్యాలీస్ అండ్ టీ గార్డెన్స్తో లష్ గ్రీనరీతో ఒక భూలోక స్వర్గం లాగా ఉంది. ఊటీలో మార్నింగ్ టైంలో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఊటీ బోట్ హౌస్. 3 hours జర్నీ చేసి అలసిపోయిన మాకు ఊటీ లేక్ చూడగానే మైండ్ ప్లెజెంట్తో చాలా ఎక్సైటెడ్గా బాగా ఎంజాయ్ చేసాం ఈ ఊటీ బోట్ హౌస్. ఇక్కడ 3 types ఆఫ్ బోటింగ్స్ ఉంటాయి: పెడల్ బోట్, రో బోట్ అండ్ మోటార్ బోట్. పెడల్ బోటింగ్ చాలా బాగుంటుంది. మేము పిల్లలతో వచ్చాం కాబట్టి మోటార్ బోట్ చూస్ చేసుకున్నాము. 1/2 hour రైడ్ ఉంటుంది. ఈ ఊటీ లేక్ న్యాచురల్ లేక్ అయితే కాదు, మ్యాన్మేడ్ లేక్. రైనీ సీజన్లో మౌంటైన్స్ నుంచి వచ్చి జారి పడే వాటర్ని స్టోర్ చేయడం కోసం ఈ లేక్ బిల్డ్ చేశారు. బ్రిటిష్ రూలింగ్ టైంలో 1824లో అప్పటి కోయంబత్తూర్ కలెక్టర్ అయిన జాన్ సులివన్ దీన్ని బిల్డ్ చేశారు. వన్స్ బోటింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ స్టాల్స్ దగ్గర బోల్డ్ అన్ని గేమ్స్ ఉంటాయి చిన్నపిల్లల కోసం. ఫ్యామిలీతో అండ్ చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ఒక 1/2 day స్పెండ్ చేయాల్సిన మంచి ప్లేస్ ఇది. ఈ ఊటీ బోట్ హౌస్లోనే మినీ ట్రైన్ కూడా ఉంటుంది. ఊటీ బోట్ హౌస్ చుట్టూ ఒక రౌండ్ జర్నీ ఉంటుంది అండ్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి థ్రెడ్ గార్డెన్. ఇది ఊటీ బోట్ హౌస్కి అపోజిట్లో ఉంటుంది. వరల్డ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ థ్రెడ్ గార్డెన్ ఇది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్స్, ఫ్లవర్స్ చూడడానికి న్యాచురల్గా ఉన్న అవి ఆర్టిఫిషియల్. 50 మంది కార్మికులు సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి 12 ఏళ్ల పాటు శ్రమించి ఏ మెషిన్ సహాయం కానీ నీడిల్ సహాయం కానీ లేకుండా చేతితో అల్లిన హ్యాండ్మేడ్ థ్రెడ్ గార్డెన్ ఇది. టోటల్గా 150 వెరైటీస్ ఆఫ్ హ్యాండ్మేడ్ ప్లాంట్స్ ఉంటాయట ఈ గార్డెన్లో. ఫైనల్గా టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక గార్డెన్. ఊటీలో ఉన్న గార్డెన్స్ అన్నింటిలో కంటే కర్ణాటక గార్డెన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఊటీలో కర్ణాటక గార్డెన్ ఏంటి అనుకుంటున్నారా? ఈ గార్డెన్ వచ్చేసి మైసూర్ రాజుల ప్రాపర్టీ. దీన్ని 1964లో మైసూర్ మహారాజ్ కర్ణాటక స్టేట్కి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది 2018లో స్టార్ట్ చేశారు. దీని మెయింటెనెన్స్ అంతా కర్ణాటక స్టేట్ అండర్లో ఉంటుంది.
ఈ గార్డెన్ వచ్చేసి టోటల్ 38 acres లో చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేశారు. దీని మెయింటెనెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నేనైతే ఇంత బ్యూటిఫుల్ గార్డెన్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. ఇది ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన బెస్ట్ ప్లేస్ ఊటీలో. ఇది వచ్చేసి గ్రీన్ హౌస్. ఇది కర్ణాటక గార్డెన్లోనే ఒక చిన్న ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పటి వరకు చూసిన ఈ 3 places డేలో ఫస్ట్ హాఫ్లో కవర్ చేసుకోండి. తర్వాత మీరు బుక్ చేసుకున్న హోటల్ ఆర్ రిసార్ట్కి చెక్ ఇన్ అయ్యి లంచ్ చేసుకొని 2 తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మేమున్న హోమ్ స్టే ఊటీ టౌన్కి 2 kilometers దూరంలో ఉంటుంది. ఇక రూమ్ బుకింగ్ విషయానికి వస్తే ఇది మేము 1 month బిఫోర్ ఆన్లైన్లో బుక్ చేసాము. ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ ఆఫ్లైన్లో బుక్ చేసుకున్నా కానీ పెద్ద నష్టమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఊటీలో. మీరు ఎప్పుడు వచ్చినా కానీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకునే దానికంటే కూడా మీరు డైరెక్ట్ విజిట్ అయ్యి వాకిన్ త్రూ బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వాకిన్ త్రూ కొంచెం ప్రైసెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మంచి లగ్జరీ రూమ్స్ అయితే ఒక 2000 or 3000 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దొడ్డబెడ్డ పీక్. దొడ్డబెడ్డ పీక్కి వెళ్ళే ఈ రూట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చెప్పడానికి మాటలు లేవు, మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. కెమెరాలో క్యాప్చర్ అయింది జస్ట్ 50% బ్యూటీనెస్ మాత్రమే. ఈ ప్లేస్ ఊటీ నుంచి 10 kilometers దూరంలో ఉంటుంది. ఊటీలో టూరిస్టులు ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ క్లౌడ్స్ కింద నుంచి తాకుతూ వెళ్తుంటాయి. ఈ ప్లేస్ విజిట్ చేయకపోతే మీ ఊటీ ట్రిప్ ఇన్కంప్లీట్ అని చెప్పొచ్చు. దొడ్డబెడ్డ పీక్లో ఈ వాక్వే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఊటీలో ఎక్కడ చూసినా అప్పుడే ఫ్రెష్గా పండించిన క్యారెట్స్, బీట్రూట్స్ దొరుకుతాయి. ఇదే దొడ్డబెడ్డ పీక్, ఊటీలోనే హైయెస్ట్ పీక్ పాయింట్. సౌత్ ఇండియాలో 3rd highest పీక్ పాయింట్ ఇది. దీని హైట్ వచ్చేసి సీ లెవెల్కి 2637 meters ఉంటుంది. ఈ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా బాగుంటుంది. ప్రిఫర్డ్ టైం వచ్చేసి మార్నింగ్స్ ఆర్ ఆఫ్టర్నూన్స్. ఈవినింగ్ టైము చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతుంది. అండ్ కనీసం పార్కింగ్ ప్లేస్ దొరకడానికి కూడా 2 hours టైం పడుతుందట. ఇక్కడ నుంచి ఊటీ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఊటీ నుంచి చాలా హైట్లో ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కెమెరాలో క్యాప్చర్ అనేది జస్ట్ 50% మాత్రమే. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ సిటీ వ్యూ మొత్తం చూడొచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. కింద ఫ్లోర్లో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది, పై ఫ్లోర్లో టీ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ చాకో బీన్స్ నుండి మెషిన్స్ త్రూ చాక్లెట్స్ ఎలా ప్రాసెస్ చేస్తారనేది క్లియర్గా చూడొచ్చు. చిన్నపిల్లలు అయితే ఈ ప్లేస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చాక్లెట్స్ తినడం తప్ప చూసుండరు ఎలా తయారు చేస్తారనేది. పై ఫ్లోర్లో టీ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ ఎలా ప్రాసెస్ చేస్తారనేది చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెషిన్స్లో టీ లీవ్స్ని క్రష్ చేసి డిఫరెంట్ బెల్ట్స్ మీద రన్ చేసిన తర్వాతకి గ్రీనిష్ కలర్లో ఉన్న టీ లీవ్స్ బ్రౌనిష్ కలర్లో టీ పౌడర్గా మారుతుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఒక కాంప్లిమెంటరీ టీ శాంపిల్ ఇస్తారు.
ఇక్కడ టీ ఫ్యాక్టరీ పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. చుట్టూరా లష్ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. ఇది ఇండియాలోనే చాలా ఓల్డెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్. ఇది టోటల్గా 54 ఎకర్స్లో ఉంటుంది. 1848లో బిల్డ్ చేశారు. ఈ గార్డెన్ మొత్తం విజిట్ చేయాలంటే మినిమం 2 hours పడుతుంది. ఈ గార్డెన్ని 6 sectionsలో డివైడ్ చేశారు. లోయర్ గార్డెన్, ఇటాలియన్ గార్డెన్, న్యూ గార్డెన్ అండ్ ఫౌంటైన్ టెర్రస్ అని ఒక 6 sectionsలో డివైడ్ చేశారు. బ్రిటిష్ రూలింగ్ టైంలో బిఫోర్ 1947లో ఇండియన్స్ని ఈ గార్డెన్లోకి ఎలో చేయనిచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ యూరోపియన్స్ని మాత్రమే ఎలో ఉండేది. ఇది గ్లాస్ హౌస్. ఈ గార్డెన్కి ఈ గ్లాస్ హౌసే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీ పిక్స్ కానీ సోలో పిక్స్ కానీ ట్రై చేయాలనుకుంటే ఇది చాలా మంచి ఫోటోజెనిక్ ప్లేస్. బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇక్కడే మేము 5:30 వరకు టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత చలి విపరీతంగా ఉండడం వల్ల తొందరగా రూమ్కి వెళ్ళిపోయాము. ఊటీలో డే 1లో చూడాల్సిన ఇంకొక ప్లేస్ మిస్ అయ్యాము. అది రోజ్ గార్డెన్. డే 1లో కవర్ చేయలేకపోయాం. సో అది నెక్స్ట్ డే కవర్ చేసాము ఆ ప్లేస్. मंसूर, मेरा नंबर है 994952 मैकूर, मैसूर और ऊटी, कोडाइकनाल, मूनार हर जगह पे भी घुमाते हैं. कैब सर्विस. थैंक यू.